నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం మొదటిసారిగా నూతన ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఏ విధంగా ఉంది? ప్రజలకు ఏ విధంగా సంక్షేమం చేకూరుస్తుందనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సమాచార శాఖ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సార్ చెప్పండి సార్. మొత్తానికి మెగా బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ఏ విధంగా ప్రజలకు మేలు చేకూరుస్తుందంటారు? బడ్జెట్ అనేది తప్పకుండా ప్రజలకి మేలు చేకూరుస్తుంది. బడ్జెట్ యొక్క లక్ష్యాలు, నాయకుడి యొక్క లక్ష్యాలు, ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఎప్పుడైతే ప్రజలకు అనుకూలంగా ఉంటాయో, స్వార్థరహితంగా ఉంటాయో తప్పకుండా ప్రతి బడ్జెట్ కూడా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఇది గత ఎన్నికల్లో, ఎందుకంటే చారిత్రాత్మకమైన ఎన్నిక, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగని ఎన్నిక, ఇంత గొప్ప మ్యాండేట్ ఇచ్చిన ఎన్నిక ఏది కూడా లేదు. సో ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఏదైతే హామీలు ఇచ్చారో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరు మీద ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చారో వాటిని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా ఈ రాష్ట్రంలోని యువకులు ఎవరైతే లక్షలాది మంది ప్రతి సంవత్సరం కూడా గ్రాడ్యుయేట్స్ అవుతున్నారో, ఇంజనీర్లు అవుతున్నారో, వాళ్ళ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగాన్ని, ఈ రాష్ట్రానికి మౌలికమైన ఏదైతే రంగం ఉందో, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిగణలో పెట్టుకొని ఈ బడ్జెట్ రూపొందించబడిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఈ బడ్జెట్ రూపకల్పనలో అనేక సవాళ్ళు కూడా మరి ఆర్థిక మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చూడాల్సి వచ్చింది. కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఏదైతే ఆర్థిక విధ్వంసం ఉందో, ఏదైతే ఆర్థిక అవకతవకలు కానివ్వండి, స్వార్థంతో చేసిన పరిపాలన ఏదైతే ఉందో దాని మూలంగా చాలా ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ప్రతి విషయం కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది కాబట్టి ఇది కూడా సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తాను. ఏదేమైనా కూడా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ రంగం, వ్యవసాయ రంగం, యువత భవిష్యత్తు వీటన్నిటినీ కూడా మరి పరిగణలోకి తీసుకుని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో కనుక గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 4 లక్షల కోట్ల మేర అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని చెప్పారు. అంటే ప్రస్తుతం కూడా 3,22,059 కోట్లు బడ్జెట్ పెట్టారు. అంటే ప్రస్తుతం కూడా మరి అప్పులు తీసుకొస్తారా, లేకపోతే ఏ విధంగా సంక్షేమ ఈ అభివృద్ధి చేస్తారు, ఈ బడ్జెట్ ఏ విధంగా పంపిణీ చేస్తారు అనేది కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అప్పులు తీసుకురావడం అనేది తప్పని చెప్పేసి చెప్పలేం. ఈ ఎకానమీ కండిషన్లో, ఈ ప్రస్తుతం స్పీడ్ ఎకానమీ ఉన్న పరిస్థితుల్లో అప్పు తీసుకురావటం తప్పని చెప్పేసి నేను భావించట్లేదు. కానీ తీసుకొచ్చిన అప్పుని ఏ విధంగా ఖర్చు పెడతారు, తీసుకొచ్చిన అప్పు ద్వారా భవిష్యత్ తరాలకి ఏ విధమైన ఆస్తిని మనం వారికి అందజేస్తాం అనేది ఇక్కడ సమస్య. ఒకవేళ 2014-19 తీసినట్లయితే దాదాపు 59% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాం, మూలధన వ్యయం. అదే 2019-24 మధ్యలో కేవలం 20% మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారు. సో కాబట్టి తీసుకొచ్చిన అప్పుని ఏ విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాడుతున్నాం అనేది ఆలోచించాలి. అంతేకాకుండా ఒక లక్ష్యంతో పనిచేయబోతుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఏ విధంగా అయితే 2047కి దిశానిర్దేశం చేసుకుని కొన్ని లక్ష్యాలని సిద్ధపరచుకుని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుందో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో కొన్ని సూత్రాలు, కొన్ని ప్రిన్సిపల్స్ ఏర్పాటు చేసుకుని ఈ 5 సంవత్సరాల్లో 2024-29 మధ్య కాలంలో ఆ స్వర్ణాంధ్రకి బలమైన పునాదులు వేయాలనేది ఈ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అదే దాంట్లో భాగంగానే అప్పు ద్వారా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వ్యవసాయ రంగం కోసం, పారిశ్రామిక రంగం కోసం, సంక్షేమ రంగం కోసం కూడా
మరి వినియోగిస్తామని చెప్పి. ఇప్పుడు గత ఎన్నికల సందర్భంలో కూడా కూటమి ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ 6 అనే పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ పథకాలు కూడా దీనికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపు కూడా జరిగిందని అనుకోవాలా? తప్పకుండా జరిగినాయి. వాస్తవానికి ఏంటంటే గత ప్రభుత్వం మీద ఉన్న ద్వేషం కానివ్వండి, గత ప్రభుత్వం చేసిన అరాచకాలు కానివ్వండి, వ్యతిరేక భావంతో ఎప్పుడు ఇందాక చెప్పినట్లు ఎప్పుడు లేని విధంగా మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్తో పాటు ఆశలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు ఆకాంక్షలు ఆశలు కూడా ఎక్కువ ఉన్నాయి. దాన్ని ఆ ఆకాంక్షలు తీర్చడానికి ముఖ్యమంత్రి గారు పెద్ద కసరత్తు కాదు, యజ్ఞం చేస్తున్నారని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే మామూలు పరిస్థితుల్లో అయితే ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి మరి దాన్ని ఏమంటారు, అన్నీ కూడా చేయగలిగిన సత్తా, వ్యూహం ఉన్న వ్యక్తి, విజన్, వ్యూహం అన్నీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక విధ్వంసం ఏదైతే ఉందో ఆయన చేతులు కూడా కట్టేయబడుతున్నాయి. సో ఆయన చేయాలని అనుకున్నా కూడా చేయలేని తప్పనిసరి పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ పరిపాలనగా ఏర్పడినాయి. అయినా కూడా వాటిని అధిగమిస్తున్నాం. సూపర్ 6లో ఏదైతే చెప్పామో ఇప్పటికే 4 స్కీమ్స్ అనౌన్స్ చేశాం, 5 స్కీమ్స్ని అనౌన్స్ చేశాం. ఇది ఎన్టీఆర్ భరోసా కానివ్వండి, 4000 పెన్షన్. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత అమౌంట్ పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం కూడా 1000 రూపాయలు పెంచింది గత ప్రభుత్వం కూడా, కానీ ఎన్ని సంవత్సరాలు పెంచింది? 5 సంవత్సరాలు పెంచింది. కానీ ఈ ప్రభుత్వం ఒకే ఒక రోజులుగా అధికారం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంది, పెంచేసి. అదేవిధంగా దీపం 2 కానివ్వండి, లేదు అన్నా క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో అవి కానివ్వండి, కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆకలి తీరుస్తుంది అన్నా క్యాంటీన్ అనేది. ఇది 5 రూపాయలకే చాలామంది పేదలకి ఆకలి తీర్చే కార్యక్రమం. అదేవిధంగా రేపు స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పటికి తల్లి దీవెన కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా ప్రారంభిస్తున్నామని చెప్పేసి దానికి నిధులు కూడా కేటాయించాం, దాదాపు 9,000 కోట్ల రూపాయలు. ఎన్టీఆర్ భరోసా అనేది 28,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో దాన్ని కూడా మే నుంచి స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి కూడా బడ్జెట్ కూడా కేటాయించాం. ఇవన్నీ కూడా ఆఖరికి చూస్తే ఏదైతే గత ప్రభుత్వం నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పుకుందో వాళ్ళందరికీ ఆ ప్రభుత్వం కంటే కూడా మెరుగైన సేవలు, మెరుగైన డీబీటీ కార్యక్రమాలు జరగబోతాయని చెప్పేసి నేను స్పష్టంగా. వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ సందర్భంలో కావచ్చు, వాళ్ళు సభలకే హాజరు కావట్లేదు, వారికి కావాల్సినటువంటి ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వట్లేదంట, అందుకే ఆయన అలిగి వెళ్ళిపోయారు అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు సార్? ఆయనకు కూడా అవకాశం ఇవ్వాలి కదా మీరు? ఇప్పుడు ఏదో సామెత ఉంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆయన గురించి సామెతలు చెప్పకూడదేమో కానీ ఏదో చెబితే వినడు, గిల్లితే ఏదో అని అంటారు. అట్లాగే ఆయన కూడా అర్థం చేసుకోవాలి, ప్రతిపక్ష హోదా, ముఖ్యమంత్రి హోదా, స్పీకర్ హోదా ఒకరు ఇస్తే ఇచ్చే కాదు. కేవలం స్పీకర్ హోదా అంటే మెజారిటీ ఉన్న పార్టీ నిర్ణయించాలి, కానీ ముఖ్యమంత్రి పదవి లేకపోతే అధికార పక్షం, ప్రతిపక్షం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని మేము అధికార పక్షం అని చెప్పుకోవడానికి, లేదా ఇంకొకళ్ళు మీరు ప్రతిపక్షం అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎవరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి, ఎవరు స్పీకర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చెప్పినాయి. ఎవరు మంత్రులు అవ్వచ్చు అని చెప్పినాయి. ఎవరికి వాళ్ళు నేను మంత్రిని అని చెప్పుకోవడానికి లేదు, ఎవరికి వాళ్ళు నేను ముఖ్యమంత్రి మాది అధికార పక్షం చెప్పుకోవడానికి లేదు. అదేవిధంగా ప్రతిపక్షం కూడా ఒకళ్ళు ఇచ్చేది కాదు. సో అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడంటే ఆయన మూర్ఖత్వం, ఆయన ఆలోచన సరళి అర్థం పడుతుందని చెప్పేసి నేను భావిస్తాను. నేను ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటేనే నేను ప్రజల సమస్యలు ప్రస్తావించగలను, ప్రజల సమస్య కోసం పోరాటం చేయగలనంటే, మీరు కూడా ఉన్నారు జర్నలిస్ట్గా చాలా సంవత్సరాల నుంచి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మీకు తెలుసు కిషన్ రెడ్డి ఒక్కడే. ఆయన ఒకడే కదా ప్రభుత్వం నిలదీయగలిగాడా లేదా? ఆయన బలమైన ఉపన్యాసాలు చేసేవాడు లేదా? లోక్ సత్తా జయప్రకాష్ కదా వచ్చి ప్రజల సమస్యలు. ఇప్పుడు
ప్రభుత్వం చేస్తుందా చేయదా అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. కానీ ప్రజలు నువ్వేదైతే నమ్మేవో సమస్యని, ఆ సమస్యని అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి కదా. ప్రజలకి ఇగో నేను ప్రభుత్వానికి చెప్పాను అని చెప్పాలి కదా. అదేదో కమ్యూనిస్టులు ముగ్గురు ఉండేవాళ్ళు. అవును, వాళ్ళకి ఒక 2 minutes, వీళ్ళకి 1 minute, వీళ్ళకి అంతా ఎంతో టైం ఇచ్చేవాళ్ళు. 5 minutes 10 minutes. ఇప్పుడు ప్రతిపక్షం లేదు కాబట్టి కొంత ఎక్కువ ఇస్తారేమో. అవును, అది ఏంటి నీ ప్రవర్తన, నీ పార్టీ ప్రవర్తన బట్టి స్పీకర్ ఇస్తారు. అవును, అంతేగాని ఈ విధంగా వ్యక్తిగత ద్వేషాలు లేకపోతే నీ ఇష్టం వచ్చింది మాట్లాడతానంటే స్పీకర్ ఇవ్వకపోవచ్చు, అది స్పీకర్ ఇష్టం కాబట్టి. అవును, కానీ అసలు నీ ఆలోచన సరళేమిటో మొన్ననే బడ్జెట్ సమస్య ప్రారంభం రోజునే అర్థమైపోయింది. ఏంటి, అసెంబ్లీలోకి వచ్చారు, అంత ముందు రోజే రకరకాల సమస్యలు ఏదో చెబుతున్నారు, అబద్ధాలో నిజాలో, ముఖ్యమంత్రి గారు చేసినట్టు తక్కువగా చేసి చూపిస్తామో, లేదా ప్రభుత్వం సాధించిన విజయాల్ని అది విజయంగా కాదు అని చెప్పేసి నీ సొంత పత్రిక కాబట్టి రాసుకునే అధికారం మీకు ఉంది కాబట్టి రాస్తున్నాం. కనీసం ఆ పత్రికలో రాసిన విషయాల కోసమైనా సరే వాయిస్ ఇప్పాలిగా. చెప్పడానికి మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు, తర్వాత 20, 15 మంది ఎమ్మెల్సీలని పోడియం దగ్గర పంపించావు కదా. పంపించినప్పుడు కనీసం ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య గురించి ఒక్క గొంతున పెగిలిందా? అంటే ఏంటి, నీకు ప్రజా సమస్యలు కానీ ఈ రాష్ట్ర సమస్యలు కానీ పట్టవు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది ముఖ్యమంత్రి అవుతానికి, హోదా కోసం, నీ సమస్యలు తీర్చుకుంటానికి, లేకపోతే నీ వ్యక్తిగత అభిలాషను తీర్చుకుంటానికి, ఆ రాజకీయపు మనస్తత్వాన్ని తృప్తిపరచుకుంటానికి వచ్చామనేది స్పష్టమవుతా ఉంది. సో ఇది కరెక్ట్ కాదు కదా. మేము ఇచ్చేది కాదు అది ప్రతిపక్ష హోదా, రాజ్యాంగంలో చట్టంలో నిర్దేశించబడ్డాయి. సో దాని ప్రకారం అవకాశం ఉంటే ఎవరైనా ఇస్తారు. ఈ రాజధాని అభివృద్ధికి సంబంధించి కూడా నిధులు కేటాయింపు జరిగింది, దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా జరిగే అవకాశం కనపడుతుంది. 100% 27, 28 కల్లా తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషం, గర్వించదగ్గ రాజధానిని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హౌసింగ్ నిర్మాణం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హౌసింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు, మీరు ఏమి హామీ ఇవ్వబోతున్నారు సార్? ఈ హౌసింగ్ నిర్మాణం ఏ విధంగా జరగబోతుంది? బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చూస్తే అర్థమవుతాయి. ఏంటంటే గత ప్రభుత్వంలో కూడా మీరున్నారు. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? పేదవాళ్ళకి పెత్తందారులకి పోటీ అన్నారు. పోటీ మధ్య జరిగే యుద్ధం అన్నారు. పేదలకి పెద్దలకి, పెద్దలకి పెత్తందారులకి, పేదలకి అని ఏదో చెప్పారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ ఇవన్నీ చెప్తా ఉండేవాళ్ళు. ఆయనకి ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాన్సీ వర్డ్స్. ఓకే, అట్రాక్టివ్ వర్డ్స్. కానీ పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఫ్యాన్సీకి వాడుకునే వర్గాలు కాదు. వాళ్ళకి ఎవరు నిజంగా చేస్తున్నారు, ఎవరు చేసే ఆలోచనతో ఉన్నారు, ఎవరి మూలంగా మేలు జరిగిద్దని పూర్తిగా విచక్ష శక్తి ఉన్న వర్గాలు. ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ గురించి అడిగారు కాబట్టి 2014, 2019 మధ్యలో ఎన్టీఆర్ హౌసింగ్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 2.5 లక్షల రూపాయలు ఒక యూనిట్కి ఇచ్చారు. దాంతోపాటు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పేసి డాయస్ల మీద ఒకదంపుడు చెప్పకపోయినా మనసులో ఆ వర్గాల గురించి అభిమానం, వాళ్ళకి చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, పీజీటీవీస్కి 1,00,000 రూపాయలు ఇచ్చారు అదనంగా. ఏది 2.5 లక్షలకు అదనంగా. ఈ 2.5 లక్షలు ప్లస్ 50,000 లేకపోతే 75,000 ఇవన్నీ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు. ఓకే, అంటే చెయ్యాలనే అభిలాష, చేయాలనే ఆలోచన ఉన్న నాయకుడు ఇచ్చిన పథకం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తానండి. 1,50,000 ఇస్తానన్నప్పుడు కనీసం 1,00,000, అంతకుముందు ప్రభుత్వం 2.5 లక్షలు ఇచ్చింది, నేను 1,00,000, అదేవిధంగా ఎస్సీలకి ఒక 50,000, 25,000 లేకపోతే కొంత పెంచి 70,000 ఇస్తానని చెప్పేసి ఆలోచన చేయాలిగా. ఎస్సీలకి, ఎస్టీలకి ఇచ్చిన డబ్బులు ఏదైతే ఉందో పూర్తిగా క్యాన్సిల్ చేశారు. 2.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 30,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ కార్యక్రమం చేస్తే ఈయన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3,900 కోట్లు కూడా డైవర్ట్ చేశాడు వేరే కార్యక్రమాలకి. ఇప్పుడు మరి ప్రజలందరూ కూడా చెప్పాలి, ఎవరు పేదల పక్షాన ఉంటారు, ఎవరు
పెత్తందారుల పక్షం అనేది ఒకసారి ఆలోచించాలి. దానికి తోడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, క్యాబినెట్లో మొన్న కూడా ఆమోదించారు. వీళ్ళు కట్టుకోలేకపోతున్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి మేము చెప్పాం, సార్ యూనిట్ కాస్ట్ని చాలా తక్కువగా ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే యూనిట్ కాస్ట్ ఏదైతే ఉందో చాలా తక్కువగా ఇస్తున్నారు, ఎస్సీలు బీసీలు ముఖ్యంగా కట్టుకోలేకపోతున్నారని చెప్తే, సరే ఎస్సీలకి ఎస్టీలకి బీసీల్లో పద్మశాలికి, ఎందుకంటే వాళ్ళు హౌస్ వర్క్ షెడ్ ఏదో కట్టుకుంటారు, వాళ్ళకి 50,000 75,000 ₹1,00,000 ఇవ్వమని చెప్పేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆదేశాలు ఇచ్చారు. ఫైల్ కూడా అప్రూవ్ అయిపోయింది, జీవో కూడా ఈరోజు రేపేస్తుంది. నిన్న క్యాబినెట్లో ఆ అప్రూవల్ని క్యాబినెట్ ఆమోదం కోసం నిన్న పంపిస్తే ముఖ్యమంత్రి గారు ఎస్సీలకి ఎస్టీలకి పీజీటీవీలకి ఇస్తున్నారు, మరి బీసీలకి ఎందుకు ఇస్తలేదు, బీసీలకు కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు కూడా పేదవాళ్ళు కదా అని చెప్పేసి అడిగితే, సార్ బడ్జెట్ అంటే అది 5,000 కోట్లు కానీ 6,000 కోట్లు కానీ మనం ఇవ్వాల్సిందే అని చెప్పేసి కేవలం ఎస్సీ ఎస్టీ పీజీటీవీస్కి ప్రపోజల్ వెళ్తే, ఇందుకు కలెక్టర్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేమేమనుకున్నామంటే, సరే ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ గత 14-19లో ప్రభుత్వంలో ఉన్న పథకాన్ని అనౌన్స్ చేశారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, సరే బీసీలకి ఏం చేద్దామని చెప్పేసి మేము ఒక ఆలోచన చేశాం. బీసీల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోను అంటే ఎస్హెచ్జిలో 30,000 ఇస్తున్నాం, దాన్ని 1,00,000కి పెంచుదాం, ఓసీలకి ఏమో ఇంట్రెస్ట్తో కూడిన ₹1,00,000 ఇద్దాము, బీసీలకి కనీసం ఇంట్రెస్ట్ ఫ్రీ ఇస్తే కొంతన్నా ఆదుకున్న వారికి సహకారం అందించినట్టు, అది కూడా 10-30 అవుతుంది, ఒక 10 సంవత్సరాల్లో ₹1,00,000కి ఇంట్రెస్ట్. సో ఏదో ఒక చేయాలని ఆలోచన చేసాం, కానీ లేదు, పూర్తిగా సబ్సిడీ ₹50,000 ఇవ్వండి అని చెప్పేసి నిన్న క్యాబినెట్లో అప్రూవ్ చేశారు. దానికి రేపు మాపు వస్తుంది. ఈరోజు ఇప్పుడు చెప్పాలి ఎవరు పేదవాళ్ళు ఎవరు పెట్టిందారు, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇచ్చే ఏదైతే అమౌంట్ ఉందో దానికంటే అధికంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వబోతున్నాం, ఇళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళు ఇది తీసుకుంటేనే కొన్ని వేల కోట్ల రూపాయలు కాబోతుంది. కాబట్టి హౌసింగ్ తరఫున తప్పకోకుండా మేలు జరుగుతుందని చెప్పేసి పేదవాళ్ళకి. గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో ఏవైతే నిర్మాణాలు జరిగినాయో ఆ నిర్మాణాలన్నీ కూడా అంటే పనికిరాని పొలాలు శ్మశానాల పక్కన ఉన్నటువంటి వీటిలో ఇచ్చారు, అవి చాలా నిరుపయోగంగా ఉన్నాయి, అవి చాలా అక్రమాలు జరిగాయని చెప్పి మీరు కూడా గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలో దాని మీద ఏమైనా ఎంక్వైరీ జరుగుతుందా సార్? తప్పకుండా ఇళ్ల స్థలాల మీద ఎంక్వైరీ జరుగుతుంది, అదేవిధంగా ఇళ్ల నిర్మాణం మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆకుతవకలు తేలితే తప్పకుండా చర్యలు కూడా తీసుకుంటాం. అయితే ఇందులో ఒక చిన్న క్లారిఫికేషన్, అప్పుడు ఎవరైతే జగనన్న హౌస్లో ఇల్లు తీసుకున్నారో ఆ ఇల్లు నిరుపయోగంగా ఉండి కట్టుకోకపోతే ఆ స్థలాన్ని మళ్ళీ మార్చుకోవచ్చని మీరే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పారు, అది దానికి కొంచెం క్లారిటీ ఇస్తారా సార్? అంటే కట్టుకోలేకపోతేనా లేదా నిరుపయోగంగా ఉంటేనా? కట్టుకోకపోతే ఇప్పుడు కొన్ని కాలనీస్ ఉన్నాయి, అంటే దీంట్లో రకరకాలుగా ఉన్నాయి. కొన్ని ఇళ్ళ లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో అసలు నివాసయోగ్యం కాకుండా ఉన్నాయి, వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి కట్టుకుంటానికి ఉపయోగకరంగా లేవు లేఅవుట్లు కొన్ని. సో అటువంటి లేఅవుట్లు క్యాన్సిల్ చేసి వాళ్ళందరికీ మళ్ళీ 2 సెంట్లు 3 సెంట్లు ఏదైతే స్థలం ఇద్దాం అనుకుంటున్నామో అది ఇస్తాం. అదే విధంగా కొన్ని లేఅవుట్లో సగం కట్టేశారు, అంటే ఇళ్ల మధ్యలో ఒక ప్లాట్ మిగిలితే ఏం చేయలేం, కానీ ఒక పార్ట్ మొత్తం కలెక్టివ్ గా ఆగిపోయింది అనుకోండి, అవి క్యాన్సిల్ చేసి వాటిని 2 సెంట్లు 3 సెంట్లు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కట్టాలని, అవి క్యాన్సిల్ చేసేసి కావాల్సిన వాళ్ళకి వెంటనే ఇల్లు కట్టుకునే వాళ్ళకి 2-3 సెంట్లు ఇద్దామని ఆలోచించారు. అదేవిధంగా సార్ మీరు సమాచార శాఖ మంత్రిగా కూడా ఉన్నారు, మాకు 2014 నుంచి 19 వరకు కానీ లేకపోతే ఇప్పుడు 24 నుంచి 29 కాన్సెప్ట్లో ఇప్పుడైనా కూడా జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి మళ్ళీ హౌసింగ్ కూడా మీరే, దానికి సంబంధించి ఏమన్నా ప్రపోజల్ ఏమన్నా జరుగుతుందా సరే? 2-3 సార్లు రివ్యూ మీటింగ్లు కూడా ఐఎన్పిఆర్ రివ్యూ మీటింగ్లు కూడా ముఖ్యమంత్రి గారు పూర్తిగా సానుకూలంగా ఉన్నారు, ఇవ్వాలి ఇద్దామని చెప్పేసి కూడా చెప్పారు. సో నేను కూడా మీకు ఇచ్చి మీ ఆశీర్వాదాలు పొందాలని, నాకు మా ప్రభుత్వానికి కూడా ఆశీర్వాదాలు పొందాలని ఆలోచన చేస్తాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా చేస్తామని నేను భావిస్తా ఉన్నాను. ప్రభుత్వ స్థలం లేకపోతే ఇంకో రకంగా కూడా ఏంటంటే, మీకు ఇల్లు కట్టించి జర్నలిస్ట్ స్థాయిని బట్టి అది ఇండివిజువల్ ఇల్లు అపార్ట్మెంట్లా కట్టించి తక్కువ ధరకి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను వినియోగించి మీకు కొంత సబ్సిడీ, ఇంట్రెస్ట్ సబ్సిడీ కానివ్వండి, తక్కువ ధరకి నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద ఇవ్వాలని రకరకాలుగా ఆలోచన చేస్తున్నాము. తప్పకుండా
ఇస్తారనే నమ్మకం కూడా నాకుంది. అదేవిధంగా గారి ఆలోచన మేరకు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా అక్రిడేషన్స్, జర్నలిస్టులకు సంబంధించి అక్రిడేషన్స్ విషయంలో కూడా ఏమైనా ముందడుగు వేస్తున్నారా? దాని మీద ఏమైనా ప్రపోజల్స్ జరుగుతున్నాయా? ఎందుకు లేట్ అవుతుంది సార్? 100% ముందడుగే, దాంట్లో ఎక్కడ కూడా ఏం లేదు. అంటే ఎందుకు కొంత ఆలస్యం ఏంటంటే కొంత వైడ్గా చర్చిద్దాం. ఎందుకంటే పోయినసారి 22,000 మందికి గత ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఇస్తే దాన్ని 13,000కో 12,000కో కుదించి తగ్గించారు. దాన్ని ఏదో స్వంత వ్యవహారంగా గత ప్రభుత్వం చేసింది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వటం, ఇష్టం లేని వాళ్ళకి తక్కువ ఇస్తాం, ఆ రూల్స్ కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టింది. దాని మీద కొంచెం వైడ్ డిస్కషన్స్ చేయాలన్న ఆలోచనలో ఆ డిస్కషన్స్ కొద్దిగా ఆలస్యమైంది. అందుకే 2 నెలల ముందు ఎక్స్టెండ్ చేసాము. తర్వాత నిన్న క్యాబినెట్కి పెట్టాలని ఆలోచన చేశాం. కాకపోతే బడ్జెట్ ఇంకా ఇతరత్ర సమయాభావం మూలంగా దాన్ని నెక్స్ట్ క్యాబినెట్కి పెట్టాలని, అంతేకాకుండా పూర్తిగా ఇంకా అధికారులు లీగల్గా అన్నీ కూడా ఒకసారి స్టడీ చేద్దాం ఆలోచనతో, అదేవిధంగా బడ్జెట్ సమయాభావం వీటన్నిటి మూలంగా నెక్స్ట్ క్యాబినెట్కి పెడతాం. అందుకనే ఈసారి మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవసరం రాకోకుండా 3 నెలలు ఇచ్చేస్తే ఈ లోపల చేసాం. అంతేగాని ఎక్కడ కూడా వేరే ఆలోచన లేదు. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరన్నా ఉన్నారు, గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా వ్యవహరించారని అందరి నోట ఉన్నారు. వాళ్ళందరూ కూడా తాజాగా అరెస్టులు అవుతున్న పరిస్థితి, జైలుకి వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు కొంతమంది చెప్తున్నారు, ఎవరైతే టీడీపీ ప్రభుత్వం చెప్పింది మేము కక్ష కట్టము, ఎవరిని టార్గెట్ చేయమని, కానీ ప్రజెంట్ అందరినీ కేసులు పెట్టి లోపలేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కక్ష కట్టేది ఏంటి? వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. చట్టం పనిచేస్తుంది, డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, అంతేగాని కక్ష కట్టేది ఏముంది? అపోజిషన్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ వైసీపీ కాబట్టి లోపల వేయాలని ఏమనుకుంటలేదు కదా. వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు. సో వాళ్ళందరి మీద ఏమి అందరినీ 150 మందిని లోపల చేయండినో లేకపోతే అదేం అంటలేదు కదా. ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో, ఎవరైతే అరాచకంగా కానీ లేకపోతే ఎవరైతే కొంత చట్ట పరిధిని అతిక్రమించారో అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. అది అసలు పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు. చట్టం తన పని తాను చేసిపోతుందని చెప్పేసి భావించాలి. ఇప్పుడు ఈ ప్రజెంట్ మన కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది సహకరించట్లేదు మన అధికార పక్షానికి అంటూ కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి సార్. అదేముండదు, సహకరించట్లేదు అనేది అటువంటిది ఏమి ఉంటుందని నేను భావించట్లేదు. ఒకవేళ మరీ విచ్చలవిడితనంతో పనిచేసినంటే వాళ్ళు పక్కన లూప్ లైన్లోనో ఏదో అప్రధానమైన పోస్టుల్లో పెడతారు ప్రభుత్వం. అంతేగాని అధికారులు సహకరించట్లేదు అనేది కరెక్ట్ కదా. అధికారులందరూ కూడా పర్లేదు, ఎవరైనా చేయకపోతే వాళ్ళ మీద ముఖ్యమంత్రి గారు ఏమి కొత్త ముఖ్యమంత్రి గారు కాదు, ఆయన సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. అదేవిధంగా మినిస్ట్రీలో కూడా సీనియర్లు ఉన్నారు. అదేవిధంగా ప్రతి పనిని పర్యవేక్షించే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానివ్వండి, అదేవిధంగా లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి అటువంటి సమస్య. అయితే ఒక మాట లోకేష్ గారి విషయంకి వస్తే, లోకేష్ గారు గతంలో యువగాళానికి ముందు ఎట్లా ఉన్నారు, ప్రజెంట్ ఎట్లా ఉన్నారు, గతంలో కూడా మీరు చూశారు. లోకేష్ సూపర్ శక్తిగా మారాడు, చాలా డెవలప్ అయ్యాడంటూ కూడా కొన్ని వస్తున్నాయి వార్తలు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే యువగాళం ముందైతే నాకు వారితో పరిచయం తక్కువ, కానీ ఆయన ఒక నిజమైన నాయకుడిగానే, బలమైన నాయకుడిగానే తయారయ్యారు. ఈజ్ ఎ కంప్లీట్ లీడర్, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. ఏ సమస్య వచ్చినా కూడా, కార్యకర్తకు వచ్చినా నాయకుడికి వచ్చినా కూడా దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నా విషయంలో కూడా నాకు కూడా సంబంధించి కొన్ని రాజకీయపరమైన విషయాల గురించి వరకు వెళ్తే చాలా మెచ్యూర్డ్గా, చాలా మంచి ఆలోచనతో వాటిని పరిష్కరింపజేశారు. ఈజ్ ది లీడర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు. అంత బలమైన శక్తిగా ఆయన ఎదిగారు. ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది అన్నట్లు కూడా ఎటువంటి సందేహం లేదు. ఆయన సమక్షంలోనే మీ సహచార మంత్రి కూడా ఫ్యూచర్ సీఎం లోకేష్ అంటూ కూడా దావోస్లో చెప్పారు. అది కొంత గందరగోళం అయినట్టుంది. అది గందరగోళం ఉంది, ఎవరి అభిప్రాయం అనుకుంటుంది. మా సహచార మంత్రి గారిది అటువంటి అభిప్రాయం అందరిలో చాలా మందిలో అభిప్రాయం ఉండొచ్చు. మా అభిప్రాయాన్ని వ్యక్తపరచకూడదని ఎక్కడ ఎదిలేదు కదా. కానీ అది పార్టీ నిర్ణయిస్తుంది. అదేవిధంగా ఇది ఎన్డీఏ కూటమి కాబట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు.
తెలుగుదేశం పార్టీ వరకు ఈజ్ ది లీడర్. అవును. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈజ్ ది లీడర్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న పరపత్యాలు ఉన్నాయి అంటూ కూడా కొన్ని కామెంట్స్ రోమర్స్ ఎన్ని వస్తున్నాయి. పొలాలు పెట్టినా మేము పెట్టట్లేదు. ఎంత కెలికినా కూడా వారిద్దరి మధ్య ఎక్కడ పొరపచ్చాలో వాళ్ళిద్దరు ఉన్నంత సన్నిహితంగా కానీ మంచి సోదర భావమో లేకపోతే ఏ భావమో స్నేహభావమో ఏదైనా కానివ్వండి, నేనైతే ఇప్పుడు దాకా ఏ రాజకీయ నాయకుల మధ్య చూడలేదు. ఒకే పార్టీలో ఉన్న నాయకుల మధ్య కూడా అంత స్నేహభావం, సోదర భావం లేదా ఒక మంచి భావం అనేది ఎక్కడ ఉండదు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి పొరపచ్చాలో పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి రాబోయే 15-20 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిని. కాబట్టి మీరు ఎంత ప్రయత్నం చేసినా లేదా ప్రతిపక్షం ఎంత ప్రయత్నం చేసినా లేకపోతే ఇంకెవరన్నా స్వార్థంతో చేసినా వర్కౌట్ అవ్వదు. ఓకే సార్. అయితే మొత్తానికి ఓవరాల్గా చెప్పండి సార్, కూటమి ప్రభుత్వం మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఈ 9 నెలల్లో దాదాపు కూటమి ప్రభుత్వం ప్రజల అంచనాలకు తగ్గట్టుగా వాళ్ళకి చేరుకుందని మనం భావించవచ్చా? మీరు సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఎట్లా ఉంది పరిపాలన ఓవరాల్గా ఈ 9 నెలలు? ఓవరాల్గా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంది. ప్రజలకి ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయగలిగిన పరిపాలన అయితే ఉంది రాష్ట్రానికి. ఆకాంక్షలు ఇందాక చెప్పినట్లు ఆకాంక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆకాంక్షలు ఉండటంలో తప్పులేదు, కానీ ఆకాంక్షలు ఎక్కువగా ఉండటం కూడా వారి తరపు నుంచి ప్రజల తరపు నుంచి తప్పులేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు చాలా కష్ట నష్టాలు పడ్డారు కాబట్టి ఏదో మా ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది అనే భావంతో ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని అందుకోవటానికి ఈ ప్రభుత్వం శతవిధాల కృషి చేస్తుంది. దాంట్లో ఎటువంటి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోదు. ఆ ఆకాంక్షలను తీర్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాకపోతే పరిస్థితులు కూడా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అర్థం చేసుకుని కొన్ని సాధ్యాసాధ్యాలను కూడా మంచి మనసుతో అర్థం చేసుకుంటే ప్రజల సమస్యలు తీర్చడానికి మాత్రం ఎక్కడ కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఏదైతే చెప్పామో సూపర్ 6లో వాటన్నిటిని కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. రాష్ట్రాన్ని ఊబిలో నుంచి గట్టు ఎక్కించడానికి పట్టాల మీద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి, కార్యకర్తలు కూడా సహకరించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ శాఖ మంత్రి, సమాచార శాఖ మంత్రిగా ఉన్నటువంటి 2 శాఖల మంత్రిగా ఉన్న మీరు నూజివీడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేని. నూజివీడు అభివృద్ధికి సంబంధించి ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? నూజివీడులో రహదారుల సమస్య చాలా వరకు తీరింది. అదేవిధంగా చింతలపూడి ప్రాజెక్టు కోసం నేను ముఖ్యమంత్రి గారితో కానీ ఇరిగేషన్ మంత్రి గారితో కానీ పదే చర్చించడం, అవసరమైతే ఉన్న కోర్టు కేసులు ఉన్నాయో దాన్ని నూజివీడు ప్రజల తరపున నేను అడ్వకేట్ని పెట్టి కూడా పోరాటం చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎన్ఎస్పి నీళ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మార్కెట్ యార్డు, మ్యాంగో మార్కెట్ యార్డు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇండస్ట్రీస్ అభివృద్ధికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించడానికి ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉండడానికి కృషి చేస్తాం. ఇంకా ఫైనల్గా ఒకటి, సమాచార శాఖ మంత్రిగా పార్థసారథి గారు, డైరెక్టర్గా శుక్లా గారు వచ్చిన తర్వాత జర్నలిస్టులకు సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ క్లోజ్ అవుతాయి, వాళ్ళకి మేలు జరుగుద్దని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి గురించి ఏమన్నా ఒక మాట చెప్తారు? 100% మాది జర్నలిస్టుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి ఏదైనా ఉంటే విషయం చర్చించి పరిష్కరించడానికి కూడా సిద్ధం. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలకి మేలు చేయాలన్న ఆలోచనతో ఉండే ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్. ఇది సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు చెప్తున్నటువంటి విశేషాలు. నమస్కారం.